హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. కృష్ణప్రసాద్ ఏసీపీ నైనితో అసలు ఆ రోజు ఏం జరిగిందో ఒరిజినల్గా చెప్తారు కదా. లైక్ డ్రైవర్ నాగరాజుని శరత్చంద్ర ముందుకి తీసుకువెళ్ళి అపూర్వే శోభాచంద్రని చంపించింది, శోభాచంద్ర చనిపోవడానికి కారణం అపూర్వే అని చెప్పినా శరత్చంద్ర నమ్మరు. నేను నిన్ను నమ్మను, వీడికి నువ్వు డబ్బిచ్చి ఇలా చెప్పిస్తున్నావని చెప్పి స్ట్రాంగ్గా అపోజ్ చేస్తారు శరత్చంద్ర. బట్ కృష్ణప్రసాద్ మాత్రం నువ్వు మూర్ఖుడివి, నీలాంటి మూర్ఖుడితో మాట్లాడి కూడా వేస్ట్, నువ్వు నిజం తెలుసుకున్న రోజు గుండాగి చస్తావని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు కృష్ణప్రసాద్ అండ్ ఆ డ్రైవర్ నాగరాజు. శరత్చంద్ర ఆలోచనలో పడతారు. ఇదంతా విన్న ఏసీపీ నైని అంటే ఇదంతా చూస్తుంటే నాకెందుకో శరత్చంద్ర గారి మర్డర్ అటెంప్ట్ వెనకాల కారణం, ఈ ఇన్సిడెంట్ కారణం రెండు మ్యాచ్ అవుతున్నాయి. ఖచ్చితంగా శరత్చంద్ర గారి మర్డర్ అటెంప్ట్ వెనకాల కూడా ఈ అపూర్వే ఉంది అని నాకు అనిపిస్తోంది అని అంటారు ఏసీపీ నైని. డౌటే లేదు మేడం, ఖచ్చితంగా ఆవిడే ఉండుంటుంది. కానీ పైకి నాటకాలు వేస్తూ నాపై గగన్ గారిపై నిందలు వేయాలని చూస్తుంది ఆ అపూర్వ అని అంటుంది భూమి. ఎస్, యు ఆర్ రైట్ భూమి, తనకి మీరిద్దరూ సంతోషంగా ఉండడం ఇష్టం లేదు కాబట్టి గగన్ని నిన్ను ఏ విధంగా లాక్ చేయాలో ఆ విధంగా లాక్ చేయడానికి శతవిధాలా తను ప్రయత్నిస్తుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఆ అపూర్వ బండారాన్ని, ఆ అపూర్వ చరిత్రని నేను తవ్వుతాను. బయటికి తవ్వి అందరి ముందు తన్ని ఖచ్చితంగా అరెస్ట్ చేసి బయటికి తీసుకొస్తాను అని చెప్పి ఏసీపీ నైని అపూర్వని ఇన్వెస్టిగేట్ చేయడం, అపూర్వ కాల్ డేటాస్ మొత్తం తీయడం అదంతా ఇంకా చేస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. అపూర్వ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఇప్పుడు ఒకవేళ వాడు నిజంగా బయటికి నిజం చెప్పేస్తే నా పరిస్థితి ఏమైపోతుంది, అసలు నేనేమైపోతాను అని బాధపడుతూ ఉంటుంది. గోరింటాకు పిన్ని అపూర్వ దగ్గరికి వస్తుంది. అమ్మాయి, నేను ఒకటి అడుగుతాను, నన్నేం అనుకోవు కదా అని అంటుంది. అడుగు పిన్ని అని అంటుంది అపూర్వ. అసలు గగను చంపలేదు, కృష్ణప్రసాదు చంపలేదు, ఆ భూమి చంపదు. నాకు నీ మీదే కొంచెం డౌట్గా ఉందమ్మాయి అని అంటుంది గోరింటాకు పిన్ని. వెంటనే కోపంగా చూస్తుంది అపూర్వ. అలా కాదు, నీ భర్తను నువ్వెందుకు చంపుకుంటావులే, కానీ ఏంటో అమ్మాయి ఎవరో నాకు అర్థం కావట్లేదు అని అంటారు. పిన్ని, నీకొచ్చిన అనుమానమే అందరికీ వచ్చే సమయం వచ్చింది పిన్ని, అందుకే నీకు కూడా ఈ నిజం తెలిసిపోయింది పిన్ని. ఇప్పుడు చెప్తున్నాను విని పిన్ని, నీకు నిజం చెప్పే టైం వచ్చింది కాబట్టి ఆ రోజు ఏం జరిగిందో చెప్తాను విని పిన్ని అని ఇంకా నిజమైన నిజం ఫ్లాష్ బ్యాక్ చెప్పడం స్టార్ట్ చేస్తుంది అపూర్వ. ఎప్పుడైతే శరత్చంద్రకి కృష్ణప్రసాద్ నువ్వు మూర్ఖుడివి అని చెప్పేసి వెళ్ళిపోతాడో శరత్చంద్రకి మైండ్లో అనుమానం అయితే క్రియేట్ అవుతుంది. ఒకవేళ 99% అపూర్వ నా శోభని చంపే టైప్ కాదు, అపూర్వ చాలా మంచిది, కానీ ఆ 1% ఛాన్స్ నేను ఎందుకు తీసుకోవాలి? నిజంగా అపూర్వ శోభని చంపేంత రాక్షస దుర్మార్గురారా? లేదు, ఒకసారి నేను కన్ఫర్మ్ చేసుకోవాలి అంటే ఇప్పుడు నేను ఒక నాటకం ఆడాలి అని ఒక నాటకం అయితే ట్రిక్ ప్లే చేస్తారు శరత్చంద్ర. తను ఒక లెటర్ రాసి తన్ని తానే గన్తో షూట్ చేసుకున్నట్టు ఇంకా ఒక అప్రోప్రియేట్ థింగ్ చేస్తాడనమాట, ఒక ప్లాన్ చేసుకుంటాడు శరత్చంద్ర. పనివాడు అపూర్వకి కాల్ చేసి, మేడం ఇక్కడ సార్ తన్ని తానే షూట్ చేసుకొని చనిపోయారు మేడం అని చెప్తాడా పనివాడు. హుటాహుటిన అపూర్వ శరత్చంద్ర దగ్గరికి బయలుదేరుతుంది. శరత్చంద్ర నా పొజిషన్లో చూసి అపూర్వ ఒక్కసారిగా షాక్ అయిపోయి గుండె పగిలిపోతుంది. వెంటనే ఇంకా అపూర్వ అయితే అక్కడ ఉన్న లెటర్ని తీసుకొని చదువుతుంది. కన్న కూతుర్లా చూసుకున్నాను భూమిని, కానీ భూమి నన్ను మోసం చేసి వాడి దగ్గరికి వెళ్ళిపోయింది. అది మాత్రమే కాదు, నా శోభ చనిపోయిన తర్వాత నేను చనిపోవాలనుకుంటే నాకు ఆధారాన్ని ఇచ్చింది అపూర్వ. అలాంటి అపూర్వ కూడా నన్ను మోసం చేసింది. ఆ అపూర్వే నా శోభని చంపిందనే నిజాన్ని తెలుసుకున్నాక
నేను బ్రతికుండడం ఎందుకు అనిపించింది. అందుకే నేను ఇలా నేనే చనిపోతున్నాను అని సూసైడ్ లెటర్లో ఉంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ. బావా అని చెప్పి ఏడుస్తూ, బావా నీకు నేను నిజం చెప్పాలి బావా. అయ్యో బావా, నువ్వంటే నాకు ప్రాణం బావా. చిన్నప్పటి నుండి నువ్వే నా ప్రపంచం బావా. అలాంటిది నువ్వేమో నన్ను కాకుండా ఆ శోభాచంద్రని ప్రేమించావు. అందుకే బావా, మీ ఇద్దరికి పెళ్ళైనా సరే ఆ డ్రైవర్ నాగరాజుతో మాట్లాడి నేనే ఆ శోభాచంద్రని చంపేమని చెప్పాను బావా. తన్ని ఫ్యాక్టరీలో కేపీ ద్వారా తగలబెట్టించాను బావా. బావా, ఇదంతా చేసింది నీకోసం బావా, ఆస్తి కోసం కాదు బావా, నీకోసమే, కేవలం నీకోసమే బావా అని చెప్పి చేయి పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది అపూర్వ. ఒక్కసారిగా కళ్ళు అలా తెరుస్తారు శరత్చంద్ర. షాక్ అయిపోతుందనమాట అపూర్వ. బావా అని అంటుంది. ఏయ్, నీ నోటితో అలా పిలవద్దు. నిండి నిజం బయటికి రప్పించాలనే నేను ఇదంతా చేశా. కానీ నువ్వు నిజంగా నా శోభని చంపుతావా? నువ్వు నా శోభని చంపితే నీకు బ్రతికే అర్హత లేదు, చచ్చిపో అని చెప్పి ఇంకా శోభాచంద్ర చంపేసిందని నిజం తెలుసుకొని శరత్చంద్ర అపూర్వ గొంతుని గట్టిగా పట్టుకుంటారు. ఇంకా అలా అపూర్వ గొంతుని గట్టిగా పట్టుకొని నొక్కుతూ ఉంటే, బావా వదులు బావా అని చెప్పి ఇంకా గట్టిగా అపూర్వతో చేసేసరికి అక్కడ ఉన్న ఆ గ్లాస్ అయితే అదైతే ఇంకా గుచ్చుకుంటుంది శరత్చంద్రకి. గుచ్చుకొని వెంటనే ఇంకా శరత్చంద్ర కళ్ళు తిరిగి పడిపోతారు. బావా బావా బావా, ఇప్పుడు నీకేమైంది బావా? నేను ఈ సిచ్యువేషన్ ఎలా అయినా వాడుకోవాలి బావ. కొన్ని రోజులు నాకు మాట్లాడకుండా మౌనంగా కోమాలో ఉండడమే మంచిది అని ఆ పనివాడికి డబ్బిచ్చి అక్కడికి భూమి వచ్చేసరికి హాల్లోకి ఇద్దరు, అపూర్వ పనివాడు ఇద్దరు కలిపి పైనుండి మోసుకొచ్చి శరత్చంద్రని హాల్లో పెట్టి శరత్చంద్రని చంపాలనుకుంది భూమినే అని ఇంకా ప్రొజెక్ట్ చేస్తారు. అలా అపూర్వ తన ప్లాన్ అంతా, తను ఏం చేసిందో ఆ క్రైమ్ అంతా చెప్పేస్తుంది గోరింటాక్కి. గోరింటాకు ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోతుంది. పిన్ని అని అంటుంది. అమ్మో అమ్మాయి, వద్దమ్మాయి, నీతో నేను సావాసం చేయలేను. నేనేదో ఇక్కడికి నా పెళ్ళవడం కోసం వచ్చాను. ఏదో సొంత అక్క కూతురివి కదా అని నీకు ఇన్నాళ్ళు సహాయం చేస్తున్నాను. కానీ భర్తనే చంపుకునేంత ప్లాన్ ఉందా నీలో? లేదమ్మాయి, ఇంక నేను వెళ్ళిపోతాను అని అంటుంది గోరింటాకు. ఏంటి పిన్ని, మా బావనే ఇన్ని రోజులు మేనేజ్ చేశాను, అలాంటిది ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతాను, నిజమంతా తెలుసుకొని వెళ్ళిపోతానంటే ఊరుకుంటాను అనుకుంటున్నావా? చంపేస్తాను. మర్యాదగా ఇక్కడే ఉండు. ఈ నిజం ఎవరికైనా తెలిసిందో నీ పని అయిపోతుంది అని చెప్పి అపూర్వ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అమ్మో ఏంటిది, ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది గోరింటాకు పిన్ని. ఇది ఇలా ఉండగా గగన్ భూమికి కాల్ చేస్తారు. భూమి గగన్తో మాట్లాడుతూ ఉంటుంది. హలో, ఏమండి, మెడిసిన్స్ వేసుకున్నారా? ఇప్పుడు మీకు ఎలా ఉంది అని అడుగుతుంది భూమి ఎప్పుడు నా గురించేనా? నీ గురించి కూడా మాట్లాడొచ్చు కదా. చూడు భూమి, నేను నీకు ఒక సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాను అని అంటారు గగన్. సర్ప్రైజా? ఏంటండి అని అడుగుతుంది. ఎల్లుండే మన ఎంగేజ్మెంట్ అని అంటారు గగన్. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భూమి. ఏం మాట్లాడుతున్నారండి? మన ఎంగేజ్మెంట్ ఏంటి? అయినా నాన్న అనుమతి లేకుండా నేను అని అంటుంది భూమి. ఉండదని ఎవరు చెప్పారు భూమి? మీ నాన్న శరత్చంద్ర అనుమతి, పర్మిషన్ మనకి ఉంటుంది. నువ్వేమీ కంగారు పడద్దు. కానీ ఒకటి మాత్రం నిజం భూమి, నీ నాన్న శరత్చంద్ర కళ్ళ ముందే మన ఇద్దరి ఎంగేజ్మెంట్ జరుగుతుంది. అంగరంగ వైభవంగా గ్రాండ్గా జరుగుతుంది. నువ్వు ఎంగేజ్మెంట్కి రెడీగా ఉండు, సరేనా అని కాల్ కట్ చేస్తారు గగన్. ఇంకా ఒక్కసారిగా హ్యాపీనెస్లో మునిగి తేలిపోతూ ఉంటుంది భూమి. ఇంకా అపూర్వ అలా హాల్లోకి వచ్చేలోపు అక్కడ శరత్చంద్రన్ అయితే బయటికి తీసుకువస్తూ ఉంటుంది ఏసీపీ నైని. ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. ఏంటి, ఏం చేస్తున్నారు మీరు? మా బావని ఎక్కడికి తీసుకువెళ్తున్నారు అని అడుగుతుంది. చూడండి మేడం, మా దగ్గర కోర్ట్ ఆర్డర్ కూడా ఉంది. మీ బావగారు శరత్చంద్ర గారిపై ఇంట్లో కూడా
చాలా ప్రమాదం పొంచి ఉంది. ఆయనకి ప్రొటెక్షన్ కావాలి. కాబట్టి మాకు తెలిసిన ఒక హాస్పిటల్లో సేఫ్గా ఆయనకి ట్రీట్మెంట్ ఇస్తాం. మీరేమీ కంగారు పడకండి అని అంటారు. లేదు మేడం, నాకెవరి మీద నమ్మకం లేదు, నా బావ అని అంటుంది అపూర్వ. చూడండి అపూర్వ గారు, మీరు నటన కాస్త ఆపితే బాగుంటుంది. ఐ మీన్ మీరు మరీ ఇంత ఓవర్గా బిహేవ్ చేయడం మీకు మంచిది కాదు. మేము చెప్తున్నాం కదా ఆయన్ని సేఫ్గా కస్టడీలో ఉంచుతామని. మీకు డౌట్ ఉంటే మీరు కూడా మాతో పాటు రావచ్చు అని ఇంకలా శరత్చంద్రని హాస్పిటల్కి తీసుకువెళ్తుంది ఏసీపీ నైని. ఇంక తనకైతే మెడికల్ టెస్ట్లు అన్నీ చేపిస్తారు శరత్చంద్రకి. మళ్ళీ ఇంక వెంటనే డాక్టర్ బయటికి వచ్చి, మేడం మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. కంటిన్యూస్గా ఈ శరత్చంద్ర గారి బాడీలోకి ఒక ఇంజెక్షన్ ఇస్తున్నారు. ఆ ఇంజెక్షన్ వల్ల ఈయన బ్రెయిన్ అనేది స్టాటిక్గా ఉండిపోయి అసలు కాన్షియస్ లేకుండా ఉంటున్నారు. యాక్చువల్లీ ఈజ్ నార్మల్ పర్సన్. అతనికి కేవలం వుండ్ సర్జరీ చేశారు, జస్ట్ స్టిచెస్ వేశారు, కుట్లు పడ్డాయి అంతే. కానీ ఆయనకి బ్రెయిన్కి ఎఫెక్ట్ అయ్యేంత ప్రమాదం ఏమీ జరగలేదు. బట్ ఇది కంటిన్యూస్గా ఎవరో ఈయనకి రోజు డ్రగ్ని ఇంజెక్ట్ చేస్తున్నారు. ఇదేంటో మాకు అర్థం కావట్లేదు అని అంటారు డాక్టర్. ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. ఏసీపీ నైని అపూర్వ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. డాక్టర్, మరిప్పుడు ఆయన స్పృహలోకి రావాలంటే అని అడుగుతారు. ఆయన రావాలంటే మా దగ్గర దానికి ఒక యాంటీడోస్ ఉంది, అది ఇస్తే ఆయన రేపటికల్లా స్పృహలోకి వచ్చేస్తారు అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ. చూడండి మిస్ అపూర్వ, ఇక మీ పాపం పండిన రోజు దగ్గరలోనే వచ్చేసింది అనుకుంటా. అందుకే అన్ని నిజాలు బయటపడతాయి. అపూర్వ గారు, సాక్ష్యాలు లేవు కాబట్టి రేపు స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవడానికి మేము శరత్చంద్ర దగ్గరికి వస్తాం. వచ్చాక ఒక్కసారి మీ పేరు చెప్తే గుర్తుపెట్టుకోండి, 10 ఏళ్ళు జైలు శిక్ష తక్కువ. ఎందుకంటే ఒక ప్రాణాలనే మీరు తీయబోయారు, ఇంకొక ప్రాణాలు తీసేశారు. కాబట్టి ఎన్నేళ్ళు జైలు శిక్ష పడుతుందో ఎవరికీ తెలీదు. బీ రెడీ టు బీ ఇన్ జైల్ మిస్ అపూర్వ అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఏసీపీ నైని. ఒక్కసారిగా కుప్ప కూలిపోతుంది అపూర్వ. భూమి ఏసీపీ నైని ద్వారా వాళ్ళ నాన్నకి జరిగిన విషయమంతా తెలుసుకొని రేపటితో శరత్చంద్ర స్పృహలోకి వస్తారని తెలుసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. గగన్కి ఫోన్ చేసి, ఏవండి మనం రేపు నాన్న దగ్గరికి వెళ్ళాలి, నాన్న రేపు స్పృహలో ఉండి బయటికి వస్తారు, కాబట్టి నాన్న సమక్షంలోనే మన ఎంగేజ్మెంట్ జరగాలి అని అంటుంది భూమి. తప్పకుండా భూమి, మేము హాస్పిటల్కి వస్తాం అని అంటారు గగన్. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. శరత్చంద్ర స్పృహలోకి వచ్చే టైం వచ్చేస్తుంది. అపూర్వ గజ గజ వణుకుతూ ఎక్కడ తన పేరు వాళ్ళ బావ చెప్పేస్తాడేమోనని చెప్పి వణికిపోతూ ఉంటుంది అపూర్వ. ఇటువైపు భూమి, గగన్, నక్షత్ర, కృష్ణప్రసాద్, మీరా, శారద, అందరూ చెర్రి అందరూ చూస్తూ ఉంటారు ఎప్పుడెప్పుడు స్పృహలోకి వస్తాడా అని. మెల్లగా అలా కళ్ళు తెరిచి చూస్తారు శరత్చంద్ర. ఇంకలా పైకి లేచి కూర్చుంటారు. హాయ్ మిస్టర్ శరత్చంద్ర, మై సెల్ఫ్ స్పెషల్ ఆఫీసర్ ఏసీపీ నైని. మీ అటెంప్ట్ టు మర్డర్ కేస్ కింద నన్ను అపాయింట్ చేశారు. సో స్ట్రైట్ టు ద పాయింట్, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఆ రోజు మీరు హత్య చేయబడ్డారా, లేకపోతే అది పొరపాటున యాక్సిడెంటా? అసలు మిమ్మల్ని హత్య చేయాలనుకుంది ఎవరు, మిమ్మల్ని చంపాలనుకున్నది ఎవరు అని అడుగుతుంది ఏసీపీ నైని. శరత్చంద్ర కోపంగా అపూర్వ వైపు చూస్తూ ఉంటాడు. అపూర్వ మాత్రం ఎక్కడ తన పేరు చెప్పేస్తుందేమోనని చెప్పి ఇంకా అలా గడగడలాడిపోతూ ఉంటుంది. నో, నన్ను ఎవరు చంపాలనుకోలేదు, నేనే కళ్ళు తిరిగి పడిపోయాను అని అబద్ధం చెప్తారు శరత్చంద్ర. ఓకే మిస్టర్ శరత్చంద్ర గారు, ఓకే, మీరే స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి ఇప్పటికీ తప్పించుకోవచ్చు, కానీ తర్వాత నాకు ఖచ్చితంగా దొరుకుతారు అని అపూర్వ వైపు చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఏసీపీ నైని. ఇంకా భూమి పాపం అలా శరత్చంద్ర దగ్గరికి వస్తుంది. నాన్న అని పాపం హక్ చేసుకుంటుంది భూమి. అన్నయ్య, భూమి ఎవరో కాదన్నయ్య,
నీ వారసురాలన్నయ్యా అని చెప్పి నిజం చెప్తుంది మీరా. ఇంక పాపం భూమి వైపు చూస్తూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. శరత్చంద్ర, అమ్మ భూమి, అంటే అంటే నువ్వు నువ్వు నా శోభాచంద్ర కూతురువా అమ్మ, నువ్వు నా ప్రాణాన్ని కదమ్మా అని చెప్పి పాపం భూమి ఫోర్ హెడ్ పై కిస్ చేసి భూమిని హక్ చేసుకుంటారు శరత్చంద్ర. ఇంకా అలా అపూర్వ అయితే చూస్తూ ఉంటుంది శరత్చంద్ర వైపు. గగన్ వైపు చూస్తారు శరత్చంద్ర. గగన్ ఇలారా అని పిలుస్తారు. శరత్చంద్ర, ఆ రోజు ఆవేశంలో నీపై అని అంటారు గగన్. చూడు, నువ్వు మంచివాడివే గగన్, కానీ కృష్ణప్రసాద్ వల్ల మనకి శత్రుత్వం అనేది ఏర్పడింది. నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది ఎవరు మనవాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు అనేది. నన్ను వదిలి మరీ భూమి నీతో వచ్చేయడానికి రెడీగా ఉంది అంటేనే భూమిని నువ్వు ఎంత ప్రేమగా చూసుకున్నావో నేను అర్థం చేసుకోగలను. చూడు గగన్, నా కూతురు చిన్నప్పటి నుండి నా దగ్గర పెరగలేదు. తను పడిన కష్టాలు నేను ప్రత్యక్షంగా చూడకపోయినా ఈ తండ్రి గుండెకి అవి తెలుస్తున్నాయి. కాబట్టి ఇంకా ఇంకా నా కూతురి కళ్ళల్లో నేను కన్నీటిని చూడాలనుకోవటం లేదు. నా కూతుర్ని సంతోషంగా జీవితాంతం ప్రేమించే నీలాంటి వాడే నా కూతురికి సరైన భర్త అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అని అంటారు శరత్చంద్ర. ఒక్కసారిగా భూమి గగన్ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇటువైపు ఇంకా షాక్ అయిపోతారనమాట నక్షత్ర. ఇంకా అపూర్వ అయితే అలా స్టన్ అయి చూస్తూ ఉండిపోతుంది. శరత్చంద్ర మావయ్య అని అంటారు గగన్. నువ్వు నన్ను ఇలా పిలుస్తుంటే చాలా తీయగా ఉంది గగన్ అని అంటారు శరత్చంద్ర. మీరు కోమాలోండి బయటికి వచ్చాకే భూమి నన్ను పెళ్లి చేసుకుంటాను అనింది. ఇవాళ మంచి ముహూర్తం ఉందని పంతులు గారు చెప్పారు. కాబట్టి నాకు భూమికి ఇవాళ ఎంగేజ్మెంట్ జరగడానికి అన్ని విధాలా కరెక్ట్గా ఉంటుందని అనుకుంటున్నాను అని అంటారు గగన్. దాందేముంది కృష్ణప్రసాద్, అన్ని ఏర్పాట్లు చేయి. ఇవాళ నా ఏకైక వారసురాలైన భూమి నా కాబోయే అల్లుడు గగన్కి నిశ్చితార్థం జరగబోతుంది అని హ్యాపీగా ఇద్దరిని ఇలా భుజంపై చేయివేసి పట్టుకుంటారు. ఇంకందరూ హ్యాపీగా ఇంటికి రీచ్ అవుతారు. శరత్చంద్ర దగ్గరికి అపూర్వ వస్తుంది. బావా అని దగ్గరికి రాబోతుంటే, హేయ్ చైతి, చీ, నువ్వు నా మొహం చూపించుకున్నా నాకు నీ మొహం అని చెప్పి అంటారు శరత్చంద్ర. బావా అది కాదు బావా అని అంటుంది అపూర్వ. ఏయ్, నేను నిన్ను ఎందుకు నీ గురించి నిజం చెప్పలేదో తెలుసా? ఎందుకు ఆ ఏసీపీ నైని ముందు నీ బండారాన్ని బయట పెట్టలేదో తెలుసా? ఎందుకంటే నువ్వు ఇదంతా చేసింది నా శోభాని తప్పించి నీకు నా కోసం చేసావు, నా ప్రేమ కోసం చేసావు. నీకు జైల్లో ఉండి నరకం చూపించడం కంటే ప్రత్యక్షంగా ఇక్కడే ఉండి నరకం చూపించాలని నీ గురించి నేను ఏసీపీ నైనికి చెప్పలేదు. చూడపూర్వ, ఇవాటి నుండి రోజు రోజుకి నువ్వు నరకం చూస్తావు. నా కూతురు, నా శోభాచంద్ర వారసురాలైన నా భూమికి ఇవాటి నుండి నువ్వు పని మనిషివి. తను ఏం చెప్తే అది ఏం చెయ్యాలి, తను ఏం పెడితే అది తినాలి, తన బట్టలు ఉతకాలి, తను తిన్న ప్లేట్లు తోమాలి, తనకి ఒక పర్మనెంట్ అసిస్టెంట్గా నువ్వు ఉండాలి. ఇప్పటి నుండి చెప్తున్నాను. అపూర్వ, భూమి కళ్ళల్లో కన్నీటి చుక్క నాకు కనబడినా నిన్ను చంపేస్తా అని గట్టిగా వార్నింగ్ ఇస్తారు శరత్చంద్ర. చెప్పాను కదా బావా, నాకు నీకంటే ఏది ముఖ్యం కాదు. నువ్వు చెప్పినట్టే చేస్తాను బావా, నువ్వు చెప్పినట్టే చేస్తాను అని ఇంకా స్లేవ్ లైక్ బానిసలా మారిపోతుంది అపూర్వ. అలా అంగరంగ వైభవంగా శరత్చంద్ర ఇంట్లో భూమికి గగన్కి ఎంగేజ్మెంట్ జరుగుతుంది. ఇంకా అలా గగన్ అండ్ భూమి ఇద్దరు ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత శరత్చంద్ర ఆశీర్వాదాన్ని తీసుకుంటారు. నిండు నూరేళ్ళు సుఖంగా సంతోషంగా ఉండండి అని హ్యాపీగా ఇంకా దీవిస్తారు. ఇంకా అలా నక్షత్ర అదంతా చూస్తూ ఏం మాట్లాడదామన్నా, మమ్మీ నన్ను కొట్టేలా ఉంది, ఇప్పుడు నేను ఏం చేయాలి అని ఏడుస్తూ వెళ్ళిపోతుంది. ఇటువైపు కృష్ణప్రసాద్ అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.